వెరికోస్ వ్యాధితో బాధపడుతున్నారంట. తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ కావాలి అనుకుంటే ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, భార్యాభర్తలను తీసుకుంటే పాప పుణ్యాలు ఇద్దరు షేర్ చేసుకుంటారా? ఇప్పుడు ఒకళ్ళు తప్పు చేస్తే ఆ తప్పు ఇద్దరికి వర్తిస్తుందా? ఒకళ్ళు మంచి చేస్తే ఆ మంచి ఇద్దరికి ఉంటుందా? తర్వాత ఇంట్లో పూజలు, వ్రతాలు, నోములు చేస్తుంటారు. వీటి ఫలితం ఎలా ఉంటుంది రమగారు? ఫలితాల సంగతి పక్క పెడితే మనకి శాస్త్రం ఒక విధానం చెప్పింది. మామూలుగా మనం భర్త అంటే భరించువాడు మనకు తెలుసు కదా. ఏంటి వాళ్ళు భరించేది, మేము భరించవా అని ఆడాళ్ళు ఇప్పుడు పోట్లాడతారు. మేము మాత్రం భరించట్లా, నువ్వు కూడా అంటావు. మనసులో అనుకుంటున్నారు పైకి అనొద్దనేసి. మేము మాత్రం భరించట్లేదా, మేము మాత్రం ఇది కదా, మేము ఏం చేయట్లేదా, మేము సంసారాన్ని మేము ఎంత చేస్తాం, ఎంత చచ్చిపోతే ఈ ఇల్లు నడుస్తుంది. నాకు కూడా ఉంటాయి అలాంటి కామన్ కదా. అయితే మనం వివాహం చేసినప్పుడు ఇప్పుడు మన సిద్ధాంతాలు, వ్యవహారాలు, మన ఐడియాలజీ అంతా మారిపోయింది చేయాలి. కానీ బేసిక్ థింగ్ ఒకటి, మగవాడు బలమైనవాడు, స్త్రీ బలహీనురాలు శారీరకంగా. ఉప్పు తీరాలి కదా. 100%. స్త్రీలలో కూడా వెయిట్ లిఫ్టర్లు వాళ్ళు వీళ్ళు ఉన్నారు. అదే ఎంత వేళ్ల మీద ఇలా లెక్క పెట్టచ్చు. కరణమల్లీశ్వరి తర్వాత మళ్ళీ మనకు వెయిట్ లిఫ్టర్లు కనపడలేదు. పాప ఆవిడ ఏం చేస్తున్నారు మరి. అవునవును కదా, చాలా తక్కువ. ఆడవాళ్ళు బలశాలులుగా కనపడరు, మనకి బలహీనులుగా ఉంటారు. వీళ్ళకి మానసికమైన బలం ఎక్కువ ఉంటుంది, సహన శక్తి ఎక్కువ ఉంటుంది. మగవాడు శారీరక బలం కలిగిన వాడు, ఎక్కువ వయసు వచ్చేదాకా పని చేయగలుగుతాడు సహజంగా. అసలు ఇప్పుడు క్రమంగా మనకి క్రోమోజోములు మారిపోయి, అవి మారిపోయి, ఇవి మారిపోయి, జీన్స్లో తేడాలు వచ్చి మగవాళ్ళు కూడా బలహీనులుగాను, ఆడవాళ్ళు అత్యంత బలశాలులుగా ఎక్కువ పని చేయగలిగే వాళ్ళుగా కనిపిస్తున్నారు. ఈ ప్రకారము మగవాడిని భరించువాడు భర్త కింద చేశారు. వాడు భర్త, ఈమె భార్య. ఈమె భరించబడేది, ఆయన భరించేవాడు. ఇవి మామూలుగా చెప్పుకునే మాటలు. శాస్త్రం ప్రకారం మనకేం చెప్తారంటే, మగవాడు ఆయన ఏ పుణ్యకార్యం చేసినా, ఏ పూజ చేసినా, ఎవరికైనా ఓ గుప్పెడు అన్నం పెట్టినా అందులో సగం పుణ్యం భార్యకి. ఓకే, వాడు ఒక దుర్మార్గుడు, తప్పు చేశాడు, మొత్తం వాడిదే. ఎంత బాగుంది రమ్మ గారు. మొత్తం పాపాలన్నీ అతనే భరించుకోవాలి. పుణ్యకార్యం గనక చేస్తే సహధర్మచారిణి ఎవరైతే ఉందో, అంటే అతనితో ఉండేది, తినేది, ఇంకోటి చేసేది కాదు, భార్య. ధర్మ ప్రజా సంపత్త్యర్థం వివాహం చేసుకోబడింది. అది బ్రాహ్మణ వివాహం కావచ్చు, కోయి జాతుల్లో వివాహం కావచ్చు. వివాహము ఈయన భర్త, ఈవిడ భార్య అని ప్రకటించబడిన వాళ్ళు మంత్రంతోటో, మాటతోటో, పబ్లిక్ సమూహంతోటో ప్రకటించబడి అతని భర్తృత్వాన్ని ఒప్పుకుని ఈమె భార్యాత్వం ఒప్పుకోబడిన వ్యవహారం ఉంటే, అతని మంచి అంతా, అతను చేసే ప్రతి మంచి, ప్రతి పుణ్యం, ప్రతి సహాయంలోని వచ్చేటువంటి పాజిటివ్ థింగ్ అంతా 50% భార్యకి చెందుతుంది. అతను ఏ తప్పులు చేసినా అతనివే. మళ్ళీ ఇందులో ఇంకొకటి ఉంది, భార్య పూజ చేసుకుంటుంది, అవన్నీ ఆవిడవే. గోళ్ళని పూజలు చేసుకుంటుంది, గుళ్ళోకి వెళ్తుంది, గుడికి వెళ్తుంది, గోపురానికి వెళ్తుంది, స్నానం చేస్తుంది, మాఘ స్నానాలు చేస్తుంది, అవన్నీ ఆమె సొంతం. ఆమె భర్తకి చెందాలని భావిస్తే వెళ్తుంది. ఆ మనసులో అనుకుంటే, సంకల్పం ఎలా చెప్పుకుంటే అట్లా. తన భర్త బాగుండాలని చేసింది అనుకో, భర్త బాగుంటాడు. పిల్లలకి బాగుండాలి, తన అమ్మా నాన్న బాగుండాలి, సంసారం బాగుండాలి, ఇల్లు వాకిలి బాగుండాలి. నాకు ఇల్లు కావాలి, వాకిలి కావాలి, గుడి కావాలి, గోపురం కావాలంటే వాటన్నిటికీ పంచబడుతుంది. అది ఆమె పంచలేదనుకో, ఇతనికి నో లేదు. ఇది లెక్క శాస్త్రంలో చెప్పబడింది. పెద్దవాళ్ళు చాలామంది ఇదే మాట చెప్తారు. అక్కడి నుంచి భార్య ఏదైనా పొరపాట్లు చేసిందనుకో, తప్పు భర్తదే. ఇది మరీ బాగుంది కదా అసలు. అదే వీళ్ళకి ఇందులో శాస్త్రంలో ఇంకా కొన్ని చిత్రమైన విషయాలు కూడా ఉంటాయి. అగ్రస్థానం ఇచ్చారు రమ్మగారు, చాలా ఇచ్చారు. మనకి తెలిసావక మన మీద పురుషాధిక్యత అనుకుంటాం. అవునండి, పూజలు మానేసి పురుషాధిక్యతను వాళ్ళని తిట్టిపోస్తుంటాం. వాళ్ళకి అంత అవకాశాలు లేవు. అయితే భార్యలు చాలా పుణ్యవ్రతాలు చేసుకుంటారు కదా. భార్యాభర్త కలిసి చేసే వ్రతాల్లో సమానంగా ఫలితం వస్తుంది, వాళ్ళకి సమానంగా వస్తుంది. ఇప్పుడు స్త్రీల వ్రతాలు ఉంటాయి కొన్ని, అవును, వాళ్ళే చేసుకునే సౌభాగ్య వ్రతాలు. సౌభాగ్య వ్రతం అంటే 5వ తనం పచ్చగా 10 కాలాల పాటు తను పసుపు కుంకాలతో ఉండాలి అంటే అవన్నీ భర్తకి వస్తాయి. అంటే దాని ఫలితం అతను కదా అనుభవించేది. ఆమె 10 కాలాల పాటు పచ్చగా ఉండాలని గౌరీదేవి దీవించింది అనుకో, పచ్చదనం ఎవరి వల్ల వస్తుంది? భర్త వల్ల. కాబట్టి అవన్నీ భర్తలకు చెందుతాయి.
పూజ ఇవన్నీ చేసేటప్పుడు సాధారణంగా తీర్థయాత్రలు, క్షేత్రాంతరాలు అవన్నీ కూడా జంటగా చేయాలనే చెప్తారు చెయ్య. ఆడాళ్ళు ఒక్కళ్ళే వెళ్ళి తీర్థయాత్రలు చేయటము అవంతా అంత పాతకాలంలో చెప్పబడలా, అసలు అట్టా జరిగేది కాదు. ఇప్పుడు మనమే ఇంట్లో కూర్చుని ఉండకుండా మీరే 3-4 ఫ్రెండ్స్ వేసుకుని అక్కడికి వెళ్ళిపోండి అని చెప్తున్నాం మనం. అవును చెప్తున్నాం కదా. ఏంటంటే వీళ్ళు విసిగిపోయి జీవితం పట్ల విరక్తితోటి ఉంటున్నారని అక్కడికి వెళ్ళినా భర్తల క్షేమం కోసమే ప్రార్థించుకుంటారు, సంతానం కోసమే మనకేం కావాలి చేయ. అంతే కదండి. మన హ్యాపీగా అంటే నేను ఒకదాన్ని అనేది ఉండదు ఆడవాళ్ళకి. అసలు నేను అనే కాన్సెప్ట్ ఉండదు రమ్మగారు. ఉండదు. ఎంతసేపు మీరు ఏదైనా దేవుడికి దండం పెట్టండి ఏం ఆలోచిస్తాం? పెళ్లి కాకపోతే తల్లిదండ్రులు అంటాం, పెళ్లి అయితే భర్త, పిల్లలు, అత్తగారులు, మామగారులు, మన ఇల్లు. అంతే. మన ఇల్లు అంటే మన ఇంట్లో మన అత్త మామ ఉన్నారు, అంతే కాదు కదా. ఇప్పుడు గోత్రనామాలతో పూజ చేయించాలనుకుందాం మనం. నేను వెళ్ళా గుడికి, నా గోత్రనామం అంటే నేనేం చెప్తాను జయ? మీ అత్తవారిది. మా భర్త పేరే చెప్తానా? భర్త పేరు చెప్పుకోవాలి కదా ముందు. భర్త పేరు చెప్పుకోవాలా, అప్పుడు నా పేరు కూడా చెప్పుకోవచ్చు. అసలు నేను నా పేరు చెప్పే అలవాటే సాధారణంగా లేదు జయ, నేను చెప్పను. వారి పేరు చెప్పి గోత్రం చెప్తాం అంతే. సకుటుంబం. ఆ కుటుంబంలో నేను, నా పిల్లలు, మా ఇంట్లో పనిచేసే పని వాళ్ళు, మొత్తం గుంపంతా వచ్చేస్తుంది. ఆయన తమ్ముళ్ళు, ఆయన కుటుంబం అదే కదా. ఇట్లా పేర్లు చెప్పకుండా వారు ఒకరి పేరు చెప్పి గోత్రం చెప్పడమే నా అలవాటు. పిల్లలు పసిపిల్ల బాలాది పేర్లు చెప్పక్కర్లేదమ్మా, అలా అవసరం లేదు. కుటుంబం అని చెప్పుకుంటే సరిపోతుంది. ఇప్పుడు భర్త పేరే చెప్పుకుంటాం. ఈ ప్రత్యేకంగా ఎందుకు పెట్టారంటే మగవాళ్ళు స్వతంత్రించేందుకు అవకాశం ఉంది. పైగా ఒక అమ్మాయిని తీసుకొచ్చినప్పుడు ఆ అమ్మాయి తాలూకు బరువు బాధ్యతలన్నీ మగవాడివి. ఆమె చావడానికి సిద్ధపడి పిల్లల్ని కంటుంది. ఇప్పుడు మనకి డాక్టర్లు వచ్చారు కానీ జయ, ఇది వరకు ఎక్కడున్నారమ్మా? మరి పురుడంటే వెళ్ళి ఓసారి యమధర్మరాజుని హలో అని వెనక్కి రావడమే. మరో జన్మ కాదు, మరో జన్మ. ఇప్పుడు 1-2 కంటున్నాం, ఇది వరకు 10, 14, 16 కనేవాళ్ళు కాదు. అవునవును కదా. ప్రతి పురుడు ప్రతిసారి ఇంత నెత్తురు పోగొట్టుకోవటం, ఇంత బరువు. నువ్వు ఒక రాయి కట్టుకుని నడవమని ఏ మగవాళ్ళనైనా నడవగలరా? ఇంత బరువు మొయ్యటం, నెలల పాటు పడుకోలేరు, కూర్చోలేరు, తినలేరు, సుఖం ఉండదు. పిల్లల్ని కన్నాక ఇక నిద్ర ఉండదు. అవునండి. కనేటప్పుడు చచ్చి కంటాం, అక్కడి నుంచి పిల్లలతో నిద్ర ఉండదు, పిల్లలతో హాయి ఉండదు. ఒక వయసు వచ్చే వరకు పిల్లలకి ఇబ్బంది. ఆ మోత దిగేసరికి మళ్ళీ కొత్తది తయారవుతుంది అయ్యేది ఇది వరకు. అందుకని ఇంత కష్టపడతారు కాబట్టి స్త్రీకి ఇంత కష్టం పెట్టాం. అంచేత ఇతని పుణ్యంలో భాగం స్త్రీకి పెట్టాల్సిందేనని పెట్టారు. పెద్దోళ్ళకి శతకోటి వందనాలు కదా. వాళ్ళు ఏదో మనకి సరిగ్గా చేయలేదని మనం భావిస్తాం. అలా భావించకూడదు. మనం శాస్త్రం తెలియక ప్రచారంలో ఉన్న స్త్రీ స్వాతంత్రం అర్హతి వాక్యాలనే మనం స్మరించుకుంటూ ఉంటాం. స్త్రీకి స్వాతంత్రం వద్దన్నారని ఏడుస్తాం. వద్దన్లా. వీళ్ళు మనతో ఉండే 3కి చెప్పారు. మనతో ఎవరుంటారు? మొదట నాన్న ఉంటాడు, తర్వాత భర్త ఉంటాడు, తర్వాత కొడుకులు ఉంటారు. మీ 3 ఈవిని రక్షించుకుంటారా నాయన, మీ బతుకు ఇదేరా ఆసరా అని చెప్పారు. తండ్రి పిల్లని రక్షించాలి, ఆ పిల్లే నీకు ఆసరా. భర్త భార్యను రక్షించుకోవాలి, అదే నీ బతుక్కి బాసట, లేకపోతే లేదు. కొడుకు తల్లినే రక్షించుకోవాలి, దానివల్లే నువ్వు బతుకుంటావు. మీరు రక్షించండి అని వాళ్ళకి చెప్పారు. నీకు స్వాతంత్రం వద్దని మనకు కాదు చెప్పింది. నేను ఆ వాక్యాన్ని అలా తీసుకోకూడదు అనుకుంటాను జయ. నేను అంతే కదా, అలా తీసుకోకూడదు. నీకు ఏదో స్వతంత్రం కావాలి, ఏదో చెయ్యాలని నువ్వు భావించకపోతే, నువ్వు పెనుగులాడకుండా ఉంటే నువ్వు సేఫ్గా ఉంటావు. పెనుగులాడద్దు. నీకు జీవితంలో చాలా ఇక్కట్లు, ఇబ్బందులు వస్తాయి. ఇప్పుడు ఒక మగ ఆడ ఎవరికైనా దొంగలకు దొరికారనుకో జయ, మగవాడిని 4 తన్ను వదిలేస్తారు. అదే ఆడపిల్లని ఒట్టిగా తన్ని వదిలిపెడతారా? వదిలిపెట్టు. దాన్ని అనుభవించేందుకు అవకాశం తీసుకుంటారు. అవునా కాదు? ఇది జరుగుతుంది. అందుకని నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు. వీడికి రక్షించే అవకాశాన్ని ఇవ్వు, వాడి వెనకాల ఉండు, వాడు నిన్ను కాపాడుతాడు. దాన్ని ఇంత పసిబిడ్డ దగ్గర నుంచి ముసలమ్మల వరకు కూడా ఎక్కడా అవకాశం లేదే. శారీరకంగా బలహీనరాలువి, నిన్ను ఎవడైనా ఏదైనా చేసరికి నువ్వు బెదిరిపోతావు. అందరు ఆడపిల్లలు తిరగబడలేరమ్మా. మరి మగపిల్లలు కింద పడినా లేచి తిరగబడగలుగుతారు. వాడి శారీరక శక్తి వేరు, వాడి నిర్మాణం వేరు ఉంటుంది, మన నిర్మాణం వేరు. మనని ఇంకొకందుకు తయారు చేసింది ప్రకృతి. ఇలా ఆలోచించాలి. నాకు ఫ్రీడమ్ కావాల్సిందే అంటే తీసుకో. ఏదో ఒక దశలో ఎవరో ఒకళ్ళ ఆసరా ఏ మనిషికైనా కావాలి, ఆడకైనా మొక్కైనా. అవునా కాదు? అవును రమ్మగారు. ఈ శాస్త్రం ఇలా చెప్పిందని తెలుసుకోండి. మీరు ఆడవాళ్ళు ఏ వ్రతం చేసినా అది మగవాళ్ళకి దక్కుతుంది ఎంతో కొంత. భర్తల్ని కలుపుకుని కనుక చేసుకుంటుంది. మగవాడు ఏం చేసినా భార్యను కలుపుకోపోయిన తను ఒక పేరు చెప్పినా సరే ఆ కుటుంబంలో నువ్వు ఉంటావు.
భార్యగా ఉన్న వాళ్ళందరికీ ఇప్పుడు ఇప్పుడు మనం లీగల్ పాయింట్ తీస్తారు, మరి డివోర్స్ తీసుకుంటేనో అని. ఇక్కడ నేను ఒక మాట చెప్తా, నువ్వు డివోర్స్ తీసుకుంటావు, శాస్త్రం ప్రకారం నీ వివాహం చేసినప్పుడు నీకు మంత్రంతో నీ గోత్రాన్ని అతని గోత్రంలోకి మార్చారు. నీకు అతనికి పిల్లలు ఉన్నారు, పిల్లలకి ఎవరి గోత్రం వస్తుంది? తండ్రి పేరే వాళ్ళ గోత్రం వస్తుంది. నువ్వు ఇంకో పెళ్లి చేసుకున్నా సరే అంతే, ఏం లేదు, ఇతని గోత్రంతో పూజ చేస్తే అది నీకు దక్కుతుంది. నువ్వేదైనా గోత్రం చెప్పుకొని పూజ చేసుకోవాలి డివోర్స్ తీసుకున్న వాళ్ళు అంటే, తండ్రి గోత్రం చెప్తే చెల్లదు, నీ గోత్రం ఏనాడో మార్చేశారు. భర్త గోత్రమే చెప్పుకుని తీరాలి. లీగల్గా నువ్వు సెపరేట్గా ఉండటానికి లీగాలిటీ అవకాశం ఇస్తుందేమో కానీ ధర్మం అట్లా ఇవ్వదు, ఆ అవకాశం లేదు. మార్చబడిన మీ గోత్రమే మీరు చెప్పుకోవాలి, మీ చిరునామా అక్కడే రాయబడి ఉంది. అంతే. దాంట్లో నుంచి బయటపడడానికి ధర్మశాస్త్రంలో నాకు తెలిసి అయితే ఎక్కడా చెప్పబడలేదమ్మా. మీరు అందులో నుంచి కూడా బయటపడాలనుకుంటే, మళ్ళీ మా నాన్న గోత్రంలోకి నేను వెళ్ళిపోవాలంటే నువ్వు ఇంటి పేరు రాసుకుంటావు, నాన్న ఇంటి పేరు నువ్వు మార్చుకోలే. నీ ఇంటి పేరు మార్చినా మర్చిపోయినా నీ పెళ్లిలో అగ్ని కార్యం చేస్తూ నీ పేరు మార్చేశారు. నువ్వు రాసుకునేది లెక్క కాదు, అగ్ని రాసిందే లెక్క. అంతే. నువ్వు ఆ ధర్మాన్ని నమ్మితే, నేను నమ్మనన్నావు అనుకో ఇక నీకు చెప్పేదే లేదు. నువ్వు నమ్మకపోతే నేను నమ్మనంటే ఇక నువ్వు పెళ్ళి ఎందుకు, పేరెంటం ఎందుకు, మళ్ళీ అగ్ని కార్యాలు, మంగళసూత్రాలు, నలపూసలు, సింధూరాలు ఎందుకు? అవన్నీ నువ్వు అవన్నీ నమ్మితే ఇది కూడా నమ్మి తీరాలి, వేరే దారి లేదు, లీగల్గా సెపరేట్ అయినా కూడా. ఓకే, ఇలా ఆలోచించండి. ఇది ప్రత్యేకమైన పాయింట్గా దీంట్లో కలిపి చెప్తున్నాను కానీ మీ జనరల్ పూజా విధానాలు వాటిలలో మగవాళ్ళు చేస్తే ఆడవాళ్ళకు కూడా లభిస్తుంది. ఇలా ఆలోచిస్తే సరిపోతుంది. రైట్ రమ్మ గారు, నమస్తే. నమస్తే జయ.